కాజల్‌లో గ్లిటర్స్ కూడా ఉన్నాయన్నమాట. ఈ కాజల్ ఏం చేయను. ఫస్ట్ హ్యాండ్. హలో మై బ్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బ్యూటీ బై బాబ్స్. మీరు ఫస్ట్ టైం నా వీడియోని చూస్తుంటే హాయ్ ఐమ్ భావన. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్యూనింగ్ ఇన్. ఈ వీడియోలో నేను 100 రూపీస్ మేకప్ ఛాలెంజ్ అయితే చేయబోతున్నాను. 100 రూపీస్కి ఏమీ రాదు ఈ కాలంలో, బట్ ఈ మేకప్ ప్రోడక్ట్స్ అనేవి చాలా బాగా పర్ఫామ్ చేశాయని నేను చాలా వరకు విన్నాను. అండ్ నైకాలో స్క్రోల్ చేస్తూ ఉంటే ఇవి చాలా అఫోర్డబుల్గా అనిపించాయి. రివ్యూస్ చూసాను వెంటనే. సో రివ్యూస్లో కూడా ఈ ప్రైస్కి తగ్గట్టు ఈ ప్రోడక్ట్స్ చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నాయి అంటే సరే ఒక 100 రూపీస్ మేకప్ ఛాలెంజ్ లాగా చేద్దాము అని చెప్పి సో అందుకే మీ ముందుకు వచ్చేసాను. నేను ఏ ప్రోడక్ట్స్ వాడాను, ఇవి వర్తా కాదా, మీకు ఒకవేళ అఫోర్డబుల్ ప్రైజెస్లో మంచి మేకప్ కోసం వెతుకుతున్నారంటే ఈ ప్రోడక్ట్స్ కనుక వర్క్ అవుతాయి, ఇవి చాలు నాకు తెలిసి సరిపోతాయి మన మేకప్ కిట్, అఫోర్డబుల్ మేకప్ కిట్ అని కూడా చెప్పొచ్చు. సో నేను ఏమేమి తీసుకున్నానో అవన్నీ మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో ఇది మేకప్ ఛాలెంజ్ అన్నాను కాబట్టి నేను స్కిన్ కేర్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ ఏది తీసుకోలేదు. నార్మల్గా నేను చేసే స్కిన్ కేర్ అనేది చేసేసుకున్నాను. సో ఇప్పుడు స్కిన్ ప్రెప్ అయిపోయింది. ఇక మనం మేకప్ అనేది స్టార్ట్ చేద్దాము. మేకప్ స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ మనకి ప్రైమర్ అనేది ఖచ్చితంగా ఉండాలి కదా. సో నేను ఎలి 18 నుంచి ఈ ప్రైమర్ని తీసుకున్నాను. ఏక్ బేస్ ప్రైమర్ అనమాట ఇది. ఎలి వాళ్ళవి చాలా వైరల్ అవుతున్నాయి ఈ మధ్య, అఫోర్డబుల్ ప్రైజెస్కి మంచిగా వర్క్ అవుతున్నాయి అని చెప్పి. ఇప్పటి వరకు నేను ఈ ప్రోడక్ట్స్ని ట్రై కూడా చేయలేదు, అన్ని కొత్త ప్రోడక్ట్స్ అనమాట. సో ఇది ఫస్ట్ ఇంప్రెషన్ అని కూడా చెప్పొచ్చు ఈ ప్రోడక్ట్స్ పైన ఎలా ఉంటుందని చెప్పి. ఇదేమైనా హైడ్రేటింగ్ ప్రైమర్ ఏమో, నార్మల్గా సిలికాన్ ప్రైమర్ ఉన్నట్టు లేదు, కొంచెం లిక్విడీ ఫామ్లో ఉందన్నమాట. దీనికి ఫ్రేగ్రెన్స్ అయితే ఏం లేదు, కానీ ఇది పోర్ మినిమైజింగ్ అయితే కాదు, పోర్స్ని మినిమైజ్ అయితే చేయలేదు, బట్ ఫేస్ పైన ఒక స్మూత్ ఫినిష్ అనేది ఇచ్చింది. ఓవరాల్గా ఇటుపక్క కొంచెం మరీ అంత స్మూత్గా అయితే లేదు, బట్ ఇటుపక్క చాలా స్మూత్గా అనిపిస్తుంది నాకు. మేకప్ అప్లికేషన్ చాలా స్మూత్గా మన స్కిన్ పైన అనేది అవుతుంది. సో మీకు ఒకవేళ లార్జ్ పోర్స్ ఉంటే నేను దీన్ని రికమెండ్ అయితే చేయను, ఎందుకంటే ఇది మనకేం పోర్స్ని ఫిల్ చేయట్లేదు కాబట్టి. బట్ మీకు ఒకవేళ రఫ్ స్కిన్ ఉంటే ఇది గ్రేట్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. అండ్ మ్యాటిఫైయింగ్గా కూడా లేదనమాట. సో డ్రై స్కిన్ వాళ్ళకి పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. డెఫినెట్‌గా ఇదైతే బేస్‌ని చాలా స్మూత్ ఫినిష్ అయితే ఇస్తుంది. సో నాకు తెలిసి ఇది వర్త్ అనే అనిపిస్తోంది. సో మీకు ఒకవేళ డ్రై స్కిన్ ఉండి మీకు మరీ అంత ఎక్కువ పోర్స్ లేవు అంటే తప్పకుండా ట్రై చేయొచ్చు. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి నేను ఎలి 18 నుంచే తీసుకున్నాను. గెట్ ఈవెన్ సీసీ క్రీమ్ అనమాట ఇది. ఫౌండేషన్ తీసుకుందాం అనుకున్నాను, బట్ ఎందుకో సీసీ క్రీమ్ చాలామంది ఇష్టపడుతూ ఉంటారు కదా. అండ్ హెవీ మేకప్స్ చాలామంది తెలుగు వాళ్ళు వేసుకోరు. సీసీ క్రీమ్ టైప్ తీసుకుందాం అని చెప్పి ఇది తీసుకున్నాను ఎలి 18 నుంచే. సో మనకి ఇలా ట్యూబ్ టైప్ ఇచ్చారనమాట. సో ఇలా ప్రెస్ చేస్తే మనకి ప్రోడక్ట్ అనేది బయటకు వస్తుంది. ఇది నాకు పర్ఫెక్ట్గా సెట్ అవుతుందో లేదో తెలీదు. స్కిన్ టోన్కి ఇది చాలా లైట్గా ఉంటుంది. దీని నుంచి ఒక ఫ్రేగ్రెన్స్ ఉంది మనకి. సో ఈ ఫ్రేగ్రెన్స్ ఎలా ఉందంటే సంతూర్ సోప్ లా అనిపిస్తోంది నాకు. సేమ్ ఫ్రేగ్రెన్స్ అయితే అలానే ఉంది. అండ్ అఫ్ కోర్స్ మీకు డిఫరెన్స్ కనిపించవచ్చు ఇక్కడ పార్ట్కి ఇక్కడ పార్ట్కి. అండ్ ఇదైతే నా రైట్ షేడ్ కాదు, బట్ ఎలాగో అలాగా మనం వర్కౌట్ చేసుకున్నాము. ఇది కవరేజ్ అయితే చాలా లైట్గా ఉంది, మరీ ఏమంత ఎక్కువ లేదు కవరేజ్. డార్క్ స్పాట్స్ కూడా కనిపిస్తున్నాయి. ఇది సీసీ క్రీమ్ కంటే బేబీ క్రీమ్ అని చెప్పొచ్చు మనము. నార్మల్గా సీసీ క్రీమ్ కొంచెం ఎక్కువ కవరేజ్ అనేది ఇస్తుంది యాజ్ కంపేర్డ్ టు బీబీ క్రీమ్, బట్ ఈ సీసీ క్రీమ్ అయితే ఏమంత కవరేజ్ అయితే ఇవ్వట్లేదు. నార్మల్గా ఏదైనా బీబీ క్రీమ్, సీసీ క్రీమ్ అనేది మనం ఇలా సర్క్యులర్ మోషన్లో బ్లెండ్ చేసుకుంటే చాలా ఈజీగా బ్లెండ్ అవుతాయి, బట్ ఇది అలా బ్లెండ్ అవ్వట్లేదు, కొంచెం ప్యాచీగా అనిపిస్తోంది. టు బీ హానెస్ట్ విత్ యూ ఆల్, నాకైతే ఈ ప్రోడక్ట్ అస్సలు నచ్చలేదు. నార్మల్గా నాకు కమెంట్స్లో వస్తుంటాయి, నాకనే కాదు ఏ బ్యూటీ కంటెంట్ క్రియేటర్స్కైనా వస్తూ ఉంటుంది, ఏషియన్ పెయింట్స్ అప్లై చేసుకోవడం స్టార్ట్ చేశారు అని చెప్పి. సేమ్ నాకు ఇది అప్లై చేసిన తర్వాత అలానే ఉంది. అండ్ షేడ్ కూడా నాకు అస్సలు మ్యాచ్ అవ్వట్లేదు. నా నెక్ ఒక కలర్లో ఉంది అండ్ ఫేస్ ఒక కలర్లో అయితే ఉంది. అండ్ దీని షేడ్ అయితే ఎక్కడ వీళ్ళు మెన్షన్ అయితే చేయలేదు. నేను ఆర్డర్ చేసిన దాంట్లో వెళ్ళి చూస్తాను ఏ షేడ్ ఆర్డర్ చేసుకున్నాను. ఇక్కడ స్క్రీన్ పైన ఇస్తాను, లేదా కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఈ సీసీ క్రీమ్ అయితే నాకైతే అస్సలు నచ్చలేదు. ఇదైతే చాలా ప్యాచీగా ఉంది, ఇక్కడ ప్యాచీగా ఉంది, ఇక్కడ ఇక్కడంతా చాలా ప్యాచీగా ఉంది.
సో ఇదేమంత వర్త్ కాదు. ఇదైతే అస్సలు ట్రై చేయకండి. మేబీ ఫౌండేషన్ తీసుకునింటే బెస్ట్ ఏమో దీనికంటే. ఎలి బ్రాండ్ నుంచే మళ్ళీ ఎలి 18 బ్రాండ్ నుంచి కాంపాక్ట్ పౌడర్‌ని తీసుకున్నాను. ఇది ఫ్రేగ్రెన్స్ కొంచెం నేనెప్పుడో చిన్నప్పుడు చూసినట్టు నాకు ఆ ఫీలింగ్ వస్తుంది. సో ఈ కాంపాక్ట్ పౌడర్‌ని కూడా అప్లై చేసి చూపిస్తాను. ఇది చాలా చాకీగా ఉందనమాట. నార్మల్‌గా కాంపాక్ట్ పౌడర్స్ ఇలా ఉండవు. అండ్ ఆఫ్ కోర్స్ ఇది నా షేడ్ అయితే అస్సలు కాదు. అండ్ అంత కవరేజ్ కూడా లేదు ఇది కాంపాక్ట్ పౌడర్. ఇలా ఉందనమాట. షేడ్ కూడా మనకి లేదు. అండ్ ఇలా ఒక స్పంజ్ అయితే ఇస్తారు. మిర్రర్ కూడా ఇచ్చారు రెక్టాంగిల్ షేప్‌లో. సో మిర్రర్ అయితే కొంచెం బానే ఉంది కానీ, బట్ ఈ పౌడర్ అయితే చాలా చాకీగా ఉంది. అండ్ కవరేజ్ అస్సలు ఇవ్వట్లేదు. జస్ట్ ఏదో పౌడర్ అప్లై చేసుకోవాలి అన్నట్టు ఉంది. దీనికంటే టాల్కమ్ పౌడర్ బెస్ట్ అని నా ఫీలింగ్. బేస్ ప్రొడక్ట్స్ నన్ను ఇంత డిసప్పాయింట్ చేస్తాయని నేను అస్సలు అనుకోలేదు. బేస్ ప్రొడక్ట్స్ కొంచెం అటు ఇటు అయినా మేకప్ అనేది పూర్తిగా డ్యామేజ్ అయిపోతుంది. పౌడర్ కూడా ఇదేం వర్త్ కాదు. ప్యాకేజింగ్ అంతా క్యూట్‌గా ఉంది కానీ, బట్ లోపల పౌడర్ ప్రొడక్ట్ అనేది నాకు అస్సలు నచ్చలేదు. ప్యాకేజింగ్ వైస్ మీకు కావాలి అంటే తీసుకోవచ్చు. అంతేకాని ప్రొడక్ట్ ఏమి అంత బాగా పెర్ఫార్మ్ అయితే చేయలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐబ్రో పెన్సిల్ తీసుకున్నాను. ఇది స్విస్ బ్యూటీ నుంచి తీసుకున్నాను. ఈ పెన్సిల్ నేను వచ్చేసి చాలా వీడియోస్‌లో యూజ్ కూడా చేశాను. ఇది నేను బ్రౌన్ కలర్ షేడ్‌లో తీసుకున్నాననమాట. జస్ట్ నేను ఐబ్రోస్‌ని నాకు గ్యాప్స్ ఉన్న చోట ఫిల్ చేసుకుంటున్నాను. అండ్ బ్రౌన్ కాబట్టి మనకి న్యాచురల్‌గా ఉంటుందనమాట. బిగినర్స్ మీరు ఒకవేళ ట్రై చేయాలనుకుంటున్నారంటే ఈ పెన్సిల్‌తో మీరు ట్రై చేసుకోవచ్చు. బ్లాక్ తీసుకోకండి ఎప్పుడూ కానీ. మనం బ్లాక్ కలర్ ఐబ్రో పెన్సిల్‌తో ఐబ్రోస్ డ్రా చేసుకుంటే అది మనం డ్రా చేసుకున్నట్టు తెలుస్తుందనమాట. అదే ఇలాంటి లైట్ బ్రౌన్ కలర్ షేడ్ తీసుకొని అప్లై చేసుకున్నామంటే చాలా న్యాచురల్ ఫినిష్ ఉంటుంది. అండ్ అప్లై చేసినట్టు తెలీదనమాట. సో బిగినర్స్ ఒకవేళ ట్రై చేయాలనుకుంటున్నారంటే ట్రై చేయొచ్చు. పెన్సిల్ అయితే బాగుంది కానీ స్పూలీ అయితే చాలా వర్స్ట్‌గా ఉంది. ఇది జస్ట్ నార్మల్‌గా బ్రష్ లాగా అనమాట. సో స్పూలీ మనకి నార్మల్‌గా బయట దొరుకుతూ ఉంటుంది. మహా అయితే ఫ్యాన్సీ స్టోర్స్‌లో కూడా దొరుకుతూ ఉంటుంది. ఒక ₹10 ₹20 అలా పెడితే ఒక మంచి స్పూలీ దొరుకుతుందనమాట. సో ఆ స్పూలీతో మీరు కావాలంటే వర్కౌట్ చేసుకోవచ్చు. ఐబ్రో జెల్ చూసాను కానీ, బట్ నాకంత ఇంప్రెసివ్‌గా ఏది కనిపించలేదు. బట్ మీరు ఒకవేళ ఇంకొంచెం బడ్జెట్ ఉంది 200 అలా అంటే ఈ బ్లూ హెవెన్ నుంచి స్కల్ప్ అండ్ సెట్ బ్రౌ జెల్‌నైతే యూజ్ చేసుకోవచ్చు. ఇది మన బడ్జెట్ కాదు కదా ఈ వీడియోలో. సో నేనైతే యూజ్ చేయలేదు. బట్ మీకు ఆల్టర్‌నేటివ్ అయితే చూపిస్తున్నాను. మీకు ఒకవేళ 200 అలా బడ్జెట్ ఉంటే దీన్ని ట్రై చేయండి. చాలా బాగా పర్ఫెక్ట్‌గా మన ఐబ్రోస్‌ని అనేది సెట్ చేస్తుందనమాట. మీకు పెన్సిల్ అప్లై చేసుకోవడం ఇష్టం లేకపోయినా ఇలాంటి బ్రౌజర్స్‌తో జస్ట్ ఐబ్రోస్‌ని సెట్ చేసుకున్న చాలా మంచి ఫినిష్ అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కాటుక తీసుకున్నాననమాట. సేమ్ ఎలి బ్రాండ్ నుంచే తీసుకున్నాను. సో ఐ డ్రామా కాజల్ ఇది. నాకు ఈ కాజల్ పైన చాలా ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్సే ఉన్నాయి. ఇది రీచ్ అవ్వలేదంటే నేనిక ఎలి బ్రాండ్ నుంచి ఏది తీసుకోను. యాక్చువల్లీ ఎలి బ్రాండ్ నుంచి నేను ఫస్ట్‌లో ఒక లిప్‌స్టిక్ ట్రై చేశాను. అంటే నా మేకప్ స్టార్ట్ చేయకముందు ఫస్ట్ లిప్‌స్టిక్ ఎలి నుంచే తీసుకున్నాననమాట. వీళ్ళ ఎలి బ్రాండ్ నుంచే. ఆ లిప్‌స్టిక్ నాకు చాలా బా నచ్చేది. ఎవ్రీడే నేను కాలేజ్‌కి వేసుకొని వెళ్ళేదాన్ని కూడా. సో అందుకే ఆ అభిమానంతో ఈ ప్రొడక్ట్స్ అనేవి తీసుకొని ట్రై చేద్దామని తీసుకున్నాను. సో కాజల్ తీసుకున్నాను. జస్ట్ ఇలా అన్నాను. సో కట్ అయిపోయింది. ఇందులో గ్లిట్టర్స్ ఉన్నాయి. కాజల్‌లో గ్లిట్టర్స్ కూడా ఉన్నాయన్నమాట. ఈ కాజల్ నాకు తెలిసి ఇది లాష్ లైన్‌లో అప్లై చేసుకోవడం అంత సేఫ్ కాదు. సో నేను పైన లైనర్ లాగా అప్లై చేసుకుంటాను. యాక్చువల్లీ ఐ హావ్ లైనర్. ఏం చేయను. దేవుడా! ఓకే. స్మోకీ ఐ చేసేసుకుంటా. ఇది చాలా సెన్సిటివ్‌గా ఉంది. అండ్ ఈ కాజల్‌లో గ్లిట్టర్స్ ఉన్నాయి. ఈ గ్లిట్టర్స్ మనం ఐస్ లోపల అప్లై చేసుకుంటే ఐస్ ఖచ్చితంగా డ్యామేజ్ అవుతాయి. చాలా గ్లిట్టర్స్ ఉన్నాయి ఇందులో. జస్ట్ నేను వన్ స్వైప్ చేశాను కదా! చూపిస్తాను. ఇక్కడంతా చూసారా గ్లిట్టర్స్? ఆ గ్లిట్టర్స్ నేనైతే ఏం అప్లై చేయలేదు. ఈ కాజల్ పెన్సిల్‌లోనే ఉంది. కావాలంటే ఇక్కడ కూడా అప్లై చేసి చూపిస్తాను. బ్లెండ్ చేసే కొద్దీ ఆ గ్లిట్టర్ పార్టికల్స్ అనేవి బయటకొస్తున్నాయి చూడండి.
యాక్చువల్లీ ఈ కాజల్ బాగుంటే ఒక మంచి ఐ మేకప్ లుక్‌ని అయితే అనుకున్నాను. పిగ్మెంటేషన్ వైస్ అంతా బానే ఉంది కానీ, బట్ నాకు ఆ కాజల్‌లో గ్లిటర్స్ అనేవి అసలు నచ్చలేదు. మనం నార్మల్‌గా ఇలా లోపల వాటర్ లైన్‌లో కాజల్ అనేది అప్లై చేసుకుంటాం కదా! అది చంకీ పార్టికల్స్ అనేది ఒకవేళ ఐస్ లోపల వెళ్ళిపోతే సో, నేనొచ్చేసి ఇది ఐస్ దగ్గర అయితే అస్సలు రికమెండ్ చేయను. మీకు ఒకవేళ ఇలా ఐ షాడోగా కావాలంటే అప్లై చేసుకోవచ్చు. ఇది కూడా నన్ను చాలా డిసప్పాయింట్ చేసింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఐలైనర్ తీసుకున్నాను. సో, వీళ్ళ బ్రాండ్ నుంచే అన్నీ వీళ్ళ బ్రాండ్ నుంచే మనకి తక్కువ ప్రైజెస్‌కి దొరుకుతున్నాయి. సో, అందుకే తీసుకున్నాను. ఈ ఐలైనర్ అయితే బానే ఉంది. లిక్విడీ ఐలైనర్ లాగా. లాక్మే ఐలైనర్ ఉంది కదా! లిక్విడ్ ఐలైనర్. సో, అలా ఉంది. అండ్ చాలా వాటరీగా ఉంది. అప్లై చేసుకొని చూద్దాం. యాక్చువల్లీ ఐలైనర్ అయితే చాలా బావుంది. అప్లై చేసుకోవడానికి ఈ టిప్ అనేది మనకి చాలా కన్వీనియంట్‌గా ఉంది. అండ్ నాకు వింగ్ లైనర్ కూడా చాలా పర్ఫెక్ట్‌గా అయితే వచ్చింది. సో, ఈ ఐలైనర్ వర్త్ అని చెప్పొచ్చు. అండ్ ఇది స్మచ్ ప్రూఫ్, వాటర్ ప్రూఫ్ అవన్నీ నేనైతే ఎక్స్‌పెక్ట్ చేయట్లేదు. ఎందుకంటే మనం ఇచ్చిన ప్రైస్ పాయింట్‌కి అవన్నీ ఎక్స్‌పెక్ట్ చేస్తే చాలా దారుణంగా ఉంటుంది. సో, ఆఫ్‌కోర్స్ ఇది స్మడ్జ్ అవుతుంది. బిగినర్స్‌కి బాగా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే మీరు ఒకవేళ ఐలైనర్ కోసం ఐలైనర్ ప్రాక్టీస్ కోసం ఒక మంచి ఐలైనర్ వెతుకుతున్నారంటే ఇది చాలా బాగా వర్క్ అవుతుంది. అండ్ అప్లై చేసుకోవడానికి కూడా మనకి చాలా ఈజీగా ఉంది. అండ్ ఐలైనర్ పిగ్మెంటేషన్ విషయంకొస్తే పర్వాలేదు. మరీ అంత ఆహా! ఓహో! అనేంత లేదు. అండ్ ఆఫ్‌కోర్స్ మనం ఇస్తున్న మనీకి అంత ఎక్స్‌పెక్ట్ చేయడం మనది కూడా తప్పే. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లష్‌ని అప్లై చేసుకోబోతున్నాను. బ్లష్ కూడా సేమ్ బ్రాండ్ నుంచే తీసుకున్నాను. ఈ బ్లష్ అయితే చాలా చాలా వైరల్ అయింది ఇన్‌స్టాగ్రామ్‌లో. సో, తప్పకుండా నేను కూడా ట్రై చేయాలని ఫస్ట్ బ్లష్‌ని కార్ట్‌లోకి యాడ్ చేసుకున్నాను. సో, అప్లై చేసి చూస్తాను. ఇందులో కూడా మనకి గ్లిట్టర్ పార్టికల్స్ అనేవి ఉన్నాయి. ఈ బ్లెండింగ్ అయితే ఈజీగా జరుగుతోంది. బట్ పిగ్మెంటేషన్ అయితే అంత ఎక్కువైతే లేదు. యాక్చువల్లీ బ్లెండింగ్ ప్రాసెస్ అనేది చాలా ఈజీగా ఉంది. ఎఫర్ట్ లేకుండా చాలా బాగా బ్లెండ్ అయిపోతోంది. అండ్ మనకి హైలైటర్ కూడా అవసరం లేదు. ఎందుకంటే ఈ బ్లష్‌లోనే మనకి గ్లిట్టర్ పార్టికల్స్ ఉన్నాయి కాబట్టి హైలైటర్‌తో అయితే అవసరం ఉండదు. అండ్ ఇదేంటంటే మనకి బిల్డబుల్ అనమాట. సో, ఎన్ని సార్లు కావాలంటే అన్ని సార్లు పైన మనం ఇలా అప్లై చేసుకొని బ్లెండ్ చేసుకోవచ్చు. ఇది అండ్ నాకొచ్చేసి ఈ మేకప్ లుక్ చేసుకునేటప్పుడు మైండ్‌లో అంతా హీరో మండి సాంగ్సే నాకు మైండ్‌లో అయితే వెళ్తున్నాయన్నమాట. మీలో ఎంతమంది హీరో మండి చూసారో నాకు కింద కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. అండ్ వాళ్ళ అవుట్‌ఫిట్స్ కానీ, బ్యాక్‌గ్రౌండ్ సెటప్ కానీ నాకైతే చాలా చాలా బా నచ్చాయి. అవుట్‌ఫిట్స్ అయితే నెక్స్ట్ లెవెల్ వాళ్ళ జ్యువెలరీ కానీ, మేకప్ కానీ చాలా బా నచ్చాయి. మీకెలా అనిపించిందో నాకు కింద కామెంట్స్‌లో చెప్పండి. హైలైటర్ లేదని చెప్పి నేను నా దగ్గర ఉన్న ఇన్‌సైట్ హైలైటర్ అప్లై చేసుకుందామని తీసుకున్నాను. బట్ ఈ బ్లష్‌లోనే మనకి ఆ గ్లిట్టర్ పార్టికల్స్ ఉన్నాయి కాబట్టి అవసరం లేదు. బట్ మీరు ఒకవేళ హైలైటర్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారంటే ఇన్‌సైట్ నుంచి ఈ హైలైటర్ ట్రై చేయండి. చాలా చాలా బావుంటుంది. నేను చాలా వీడియోస్‌లో కూడా మెన్షన్ చేశాను. చాలా న్యాచురల్‌గా ఉంటుందన్నమాట ఇది. అండ్ బ్లెండింగ్ కూడా చాలా ఈజీగా జరిగిపోతుంది. అండ్ అఫోర్డబుల్ కూడా. నెక్స్ట్ నేను లిప్‌స్టిక్ వచ్చేసి ఎలి బ్రాండ్ నుంచే తీసుకున్నాను. లిక్విడ్ లిప్ కలర్ అనమాట ఇది. రెడ్ కలర్‌లో తీసుకున్నాను. అప్లై చేసి చూపిస్తాను. ఇదెలా ఉందో చూసి ఆ తర్వాత మనం హిట్స్ అండ్ మిస్ గురించి మాట్లాడుకుందాం. సో, లిప్‌స్టిక్ వచ్చేసి ఎలి 18 నుంచి లిక్విడ్ లిప్ కలర్ తీసుకున్నాను. ఇన్ ద షేడ్ స్మాషింగ్ రెడ్. నా ఐ మేకప్‌కి, బ్లష్‌కి, లిప్‌స్టిక్‌కి అస్సలు సంబంధం ఉండదు. జస్ట్ ర్యాండమ్‌గా చేసుకున్నాను. ఈ లిప్‌స్టిక్ వచ్చేసి చాలా మైల్డ్ ఫ్రేగ్రెన్స్ అనేది ఉంది. పిగ్మెంటేషన్ అయితే నాట్ దట్ బ్యాడ్. అండ్ ఇదే ఫ్రేగ్రెన్స్ వచ్చేసి మనకి వాళ్ళ బుల్లెట్ లిప్‌స్టిక్‌లో కూడా ఉంటుందన్నమాట. ఐ థింక్ లిప్‌స్టిక్ వచ్చేసి చాలా బావుంది. సో, లిప్‌స్టిక్ అయితే తప్పకుండా ట్రై చేయొచ్చు. లిక్విడ్ లిప్‌స్టిక్ అనమాట ఇది. అండ్ వీళ్ళ బుల్లెట్ లిప్‌స్టిక్స్ కూడా చాలా బావుంటాయి. కావాలంటే అది కూడా ట్రై చేయొచ్చు. సో, నా ఓవరాల్ మేకప్ లుక్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇది రూ. 100 మేకప్ ఛాలెంజ్ కంటే ఎలి 18 బ్రాండ్ మేకప్ ఛాలెంజ్ అని చెప్తే బెస్ట్ ఏమో. ఆల్మోస్ట్ అన్నీ నేను ఎలి 18 ప్రొడక్ట్సే యూజ్ చేశాను కదా! ఎందుకంటే మనకి ఈ ప్రైస్ పాయింట్‌లో నేను చాలా వరకు పాజిటివ్ రివ్యూసే విన్నాను వీళ్ళ బ్రాండ్ నుంచి. అందుకే రూ. 100 మన బడ్జెట్‌లో ఈ బ్రాండ్ నుంచి తీసుకున్నాననమాట. నాకైతే నచ్చిన ప్రొడక్ట్స్ ఏంటంటే ఐలైనర్ వర్త్ అని చెప్తాను. అండ్ ఆఫ్ కోర్స్ లిప్‌స్టిక్.
అండ్ బ్లష్. సో ఈ 3 వచ్చేసి నా ఫేవరెట్. అండ్ ప్రైమర్ కూడా మీకు ఒకవేళ డ్రై స్కిన్ ఉంటే ఇది ట్రై చేయొచ్చు. ఒకవేళ ఆయిలీ స్కిన్ ఉంటే దీన్ని మీరు స్కిప్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ అస్సలు బాలేని ప్రోడక్ట్ ఏంటి అంటే ఈ ఎలి 18 సీసీ క్రీమ్. ఇది బ్లెండింగ్ అస్సలు బాగలేదు, చాలా ప్యాచీగా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి షేడ్ కూడా నాకు సెట్ అవ్వలేదన్నమాట. సో ఇదైతే నేను అస్సలు రికమెండ్ చేయను. అండ్ నెక్స్ట్ కమింగ్ టు కాంపాక్ట్ పౌడర్. ఇది ప్యాకేజింగ్ వైస్ అయితే చాలా బాగుంది. బట్ అండ్ పౌడర్ ఏంటంటే నా ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ అవ్వలేదు. సో ఈ ప్రోడక్ట్ అనేది నాకు నచ్చలేదు. అండ్ ఈ కాజల్ అస్సలు మీరు వాటర్ లైన్ లో అప్లై చేసుకోకండి, ఎందుకంటే మనకి గ్లిటర్ పార్టికల్స్ అనేవి ఉన్నాయి కదా, కొంచెం డేంజర్ అనమాట. మీరు ఒకవేళ సెన్సిటివ్ ఐస్ అయితే రెడ్ గా అయిపోయే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో ఐస్ లో అస్సలు అప్లై చేసుకోకండి. మేబీ ఈ ప్రోడక్ట్ మీరు స్కిప్ చేస్తే బెటర్. మీరు ఒకవేళ ట్రై చేయాలనుకుంటే ఈ ప్రోడక్ట్స్ ని ట్రై చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి తప్పకుండా షేర్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ చూడాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కనే బెల్ ఐకాన్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టిన వెంటనే ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా చూడొచ్చు. ఐ విల్ సీ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై.